మనకు పాదాల నుంచి అయితే శ్రీవారి మనకు వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఆ వ్యూ అయితే చూసేసిన. సో నెక్స్ట్ అయితే మనకి ఇంకా ఇప్పటితోని మనం తిరగాల్సిన అన్నీ అయితే తిరిగేసినాం. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి ఏందనేది అయితే కార్ దగ్గరికి పోయినాక డిసైడ్ అవుదాం. సో బండి అయితే సిక్కండి కదా. సో ఫస్ట్ అయితే ఆయన అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సో అక్కడ హాస్పిటల్ తీసుకొని కిందికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఏమైనా తిందామా లేకపోతే ఇంకేం చేద్దాం అనేది అక్కడికి వెళ్ళినాక డిసైడ్ అవుదాం. సో ప్లాన్ విల్ బీ అనౌన్స్డ్ సూన్. సో అంతే ఇంకా. తీసుకొని మనం కిందకైతే వెళ్తున్నాం. అట్లనే కింద కొన్ని టెంపుల్స్ ఉంటాయిగా అవి కూడా చూద్దామని. సో కిందకైతే వచ్చేసాం. ఇంకొక 5 కిలోమీటర్స్ ఉందనంగా ఇక్కడ వ్యూ పాయింట్ అవుతుంది. సో ఈ వ్యూని చూద్దామని అయితే ఆగినాం. ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి. ఇది వ్యూ అయితే. ఇంకా 5 కిలోమీటర్స్ ఇంకా 14 ఘాట్స్ అయితే ఉన్నాయి. మంగళమౌగం సో టైం వచ్చేసరికి 6 అయితే అవుతుంది. సో డిన్నర్ చేద్దామని అయితే వచ్చేసినాం. ఇక కిందికి వచ్చినాం కదా, కిందనే డిన్నర్ చేద్దామని అయితే వచ్చేసినాం. సో ఏ హోటల్ అనుకుంటున్నారా? సుబ్బయ్య గారి హోటల్కి. సో వెజ్ స్పెషల్ కదా, సో అందుకే
సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చేసినాం. సో వన్స్ అన్నీ వడ్డించిన తర్వాత ఎట్లుంటుందనేది చూపిస్తా. అండ్ హైదరాబాద్ సుబ్బయ్య గారి హోటల్కి అండ్ తిరుపతిలో సుబ్బయ్య గారి హోటల్కి ఎంత డిఫరెన్స్ ఉందో కూడా చెప్తా. ఎందుకంటే హైదరాబాద్లో నేను ఆల్రెడీ తినున్నాను, చాలా బాగుంటుంది అక్కడ. సో ఇక్కడ ఎట్లుందో టేస్ట్ చూసిన తర్వాత మీకైతే ఒకసారి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో మైసూర్ పాకు, ఇది వచ్చేసరికి సేమియా, ఇది వచ్చేసరికి స్వీటు, వంకాయ, గోబీ మంచూరియా, అండ్ ఇది వచ్చేసరికి జీరా రైస్, టమాటా రైస్, అండ్ పులిహోర, పప్పు, వంకాయ, గోబీ రైస్, అదేంటిదో పాస్తానా, పాస్తా. ఇవి పెట్టినవి అయితే మనకు మీల్స్ ఇవి మొత్తంలో. ఇంకొకటి ఏమో ఉన్నాయంట, తీసుకొచ్చినాక తిందాం ఇందులో. అండ్ వైట్ రైస్ ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్, అండ్ కర్రీస్ కూడా ఎంత కావాలంటే అంత అన్లిమిటెడ్గా ఇచ్చేస్తారు. ఫైనల్గా ఫుడ్ అయితే చాలా బాగుండే. మనం ఆడ తిన్నాం కదా సుబ్బయ్య గారి హోటల్లో. సో హైదరాబాద్తో పోల్చుకుంటే ఐటమ్స్ తక్కువ ఉన్నాయి, కానీ ఉన్న కాడికైతే మిగతా అన్ని ఐటమ్స్ అయితే బాగానే ఉండే. సో అక్కడ నుండి ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళినా, మీకు బ్యాక్గ్రౌండ్లో వేస్తా చూడండి. సో అక్కడ నుంచి అయితే డైరెక్ట్ పైనకైతే వచ్చేసినాం. రూమ్లోకి వచ్చి లగేజ్ పెట్టి షాపింగ్ కోసం అయితే వెళ్తున్నాం. సో ఇప్పటికే చాలా అలసిపోయినాం. సో ఇంకా వ్లాగ్ ఏం కంటిన్యూ చేయను. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్. మళ్ళీ రేపు మార్నింగ్ అయితే ఇక్కడ నుంచి మనం శ్రీకాళహస్తి నుండి ఇంకా ఎక్కడికి వెళ్తాం అనేది అయితే రేపు మార్నింగ్ చెప్తా. సో బాయ్.